నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మిశ్రీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క అకాల మరణానికి చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు తల్లడిల్లారు. కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులతోటి నిన్న పరామర్శించడం కూడా జరిగింది. అయితే ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే డౌట్. దీని మీద కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకి టికెట్ ఇస్తున్నారా లేదా, మరి నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ ఏ క్యాండిడేట్ ప్రకటించబోతున్నారు, అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని పాత్ర పోషించే స్థాయి ఎవరికైనా ఉందా అనేది తెలంగాణ రాష్ట్రంలో బాగా హాట్ టాపిక్ గా నడుస్తా ఉంది. ఇది చాలా చర్చల్లో కూడా ఉంది. దీనికి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ తెలంగాణ ఉద్యమాల కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తాను ఉద్యమాల కోసం తెలంగాణ వస్తే తప్ప నేను పెళ్లి చేసుకోను, తెలంగాణలో వచ్చి నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకుంటే తప్ప నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి మొండి పట్టుబట్టి కేసీఆర్ గారు వెన్నంటూ ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలలో కేసీఆర్ తోటి ఉండి ఉద్యమాల్లో కీలక రోల్ ని వరంగల్ తరపున వినిపించే ఏకైక పెద్ది అనే పేరుతోటి ఒక బ్రహ్మాండాన్ని సృష్టించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ మధ్యలో అకాల మరణం చూసిన తర్వాత అక్కడ కరెక్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా, అభివృద్ధి పరంగా కానీ నర్సంపేటను ఆలోచించుకునే ప్రయత్నాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆలోచించినా కూడా అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క భార్యకి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా అదే అనుకున్నారు. ఎందుకంటే ఈ రోజు ఒక పదవిని కట్టబెడుతున్నారు అంటే మినిమం హోల్డింగ్ కెపాసిటీ అయినా ఉండాలి, నియోజకవర్గం పైన పట్టు ఉండాలి, నియోజకవర్గాన్ని అడుగడుగు తెలిసి ఉండాలి, నియోజకవర్గంలో గడప గడపన పేరు తెలిసి ఉండాలి. ఆ తీరుగా ఉంటే ఈ రోజు ఏదైనా చేయొచ్చు అనేది చాలా వరకు అదే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రోజు మనం తెలుసుకోవాల్సిందంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ సతీమణి గారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఆ మాట కూడా నిజమే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో, నర్సంపేటకు సంబంధించిన ఏ బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి గారికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి పలువురు మాట్లాడడం జరిగింది. దీనిపైన నిర్ణయం కూడా ఇవ్వడం జరిగింది. అయితే కేసీఆర్ గారు ఆ ఇద్దరు పిల్లల పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 10 crores చేసినట్టుగా అది కూడా కొంత ప్రచారంలోకి ఉంది. తర్వాత ఆ కుటుంబాన్ని ఎల్లవేళలా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఎవరు అధైర్యపడొద్దు బిడ్డ, ఎవరు ఏడవద్దు, నీ కుటుంబానికి నేను అండగా ఉన్నా అని చెప్పేసి కేసీఆర్ గారు నిన్న చెప్పకనే చెప్పారు. కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కుటుంబం కొంత కోలుకున్న తర్వాత బీఫామ్ గురించి మాట్లాడడానికి కేసీఆర్ గారు కొంత సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కొంత వార్త అయితే వస్తూ ఉంది. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య ఆ బీఫామ్ అంటే కూడా ఎమ్మెల్యే పదవి ఇస్తే గెలిచే అవకాశం ఉందా అంటే చాలా వరకు మెజారిటీ లక్షల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ 150,000 నుంచి 180,000 మెజారిటీ తోటి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. ఒకవేళ గౌరవ కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు ఒకవేళ టికెట్ ఇయ్యదలుస్తే ఆ రేంజ్లో మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి తను సొంత ఇల్లు కట్టుకోకుండా తాను సరైన పట్టుమని ఇన్ని కోట్ల ఆస్తుందా అంటే అది కూడా సంపాదించుకోలే మనిషి. పేద ప్రజల కోసం భూమి లేదంటే ఒక్కొక్కరికి 3 ఎకరాల భూముల్ని ఇచ్చిండట. ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన తర్వాత మన ఛానల్లోనే చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటూ మాకు భూమి లేని సందర్భంలో, భూమి మీద బ్రతికే అర్హత లేని టైంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించి మరి మాకు 3 ఎకరాల భూమి ఇచ్చాడు, 2 ఎకరాల భూమి ఇచ్చాడు, ఎకరం భూమి ఇచ్చాడు అని చెప్పేసి చాలా వరకు ఆ కుటుంబం గురించి చెప్తూ చాలా మంది కంటదడి పెట్టుకున్నారు. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈ జనాన్ని చూసాం. తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు నిజంగా చెప్పాలంటే అటువంటి జనం వైఎస్ రాజశేఖర రెడ్డిని మించి వచ్చిర్రు. చాలా వరకు ఇసకేస్తే రాలని జనం వచ్చిర్రు. అయితే ఈ మేడం గారికి బీఆర్ఎస్ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకోబోతుంది. ఏ కుటుంబం తరఫున బీఆర్ఎస్ పార్టీలో కొట్లాటకు మొదలుపెట్టిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిక్షణ అండగానే ఉంది. పార్టీ కోసం పనిచేసిన సాయి చందు అనే గాయకుడు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని కేసీఆర్ ప్రభుత్వమే ఆదుకుంది, వాళ్ళకు కూడా పదవులు ఇచ్చింది. దివంగత గోపీనాథ్ కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ విధమైన ఎన్నికలకు బీఆర్ఎస్ అండగా నిలబడిందో అది కూడా మనం చూసాం. బీఫామ్ ఇచ్చి మరి ఏ విధంగా అండగా నిలబడిందో మనం చూసాం. సేమ్ ఇక్కడ ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క భార్యకు కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబోతుంది. రాబోయే రోజుల్లో బీఫామ్ బరాబర్గా కేటాయించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ సతీమణి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యమాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచిన ఆ యొక్క సతీమణి గారికి తప్పనిసరిగా బీఫామ్ ప్రకటించే అవకాశం 100% అయితే ఉంది. ఒకవేళ అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకి టికెట్ ఇస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే అవకాశం కూడా ఉంది. నర్సంపేట అంటే చాలా వరకు ఏజెన్సీ ఏరియా, అంధకారంలో ఉన్న ఏరియా,
అని చెప్పేసి గతంలో ఒక టాక్ ఉండే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చాక తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా ముందుకు తీసుకొచ్చాడు. ఎలక్ట్రిసిటీ పరంగా పాకాల కింద అసలు వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడట పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అటువంటి గొప్ప అడుగడుగున పేరు సంపాదించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే వన్ అండ్ ఓన్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాత్రమే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తలుచుకున్న ప్రతి కార్యక్రమాలు ప్రజల్లో బలంగా పోయింది, ప్రజలకు మేలు జరిగేటట్టు అయ్యింది, ప్రజలకు మంచి జరిగేటట్టు అయ్యింది. అందుకనే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు, బీఫామ్ ఇస్తే ఆడబిడ్డకే ఇవ్వాలి, ఆ ఆడబిడ్డకి మనం కుటుంబంగా నిలవాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఈ విషయంలో చక్కగా నిలబడ్డారనే హోప్స్ అయితే ఉంది. చాలా వరకు బీఆర్ఎస్ కూడా టాక్ ఉంది, పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఉంది. నర్సంపేటలో అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మంచి బలం ఉంది. అక్కడ ప్రజల పరంగా చాలామంది ప్రజలు నాయకుల గురించి మాకు అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అని మాట్లాడుతూ కామన్ అనుకుందాం. ఉద్యమాల గురించి కూడా నాయన పెద్ది ఎటుపోయినావు పెద్ది, ఏ పూలలో పూలైపోయినావు పెద్ది, నీ ఉద్యమాలు ఏడబెట్టినావు, తెలంగాణ కోసం కొట్లాడి ఆ కొట్లాడి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక్కొక్కళ్ళు మన ఛానల్లో మాట్లాడుతూ ఉంటే నాకు కన్నీ లాగలే. ఆ రోజు ఎవరైనా పథకాల గురించి గుర్తుపెట్టుకుంటారు కానీ ఉద్యమాల గురించి కూడా గుర్తుపెట్టుకుంటారంటే అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు కోసం ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎంత గొప్పగా కొట్లాడారో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అంత గొప్పగా అంత మంచిగా ఈరోజు కొట్లాడ చేసింది ఎవరైనా ఉన్నారా అంటే అది వన్ అండ్ ఓన్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నర్సంపేట నుంచి వరంగల్ నుంచి సుదర్శన్ రెడ్డి అనే పేరు కాకుండా పెద్ది అనే పేరును సంపాదించుకున్న కోట్లాధికారి ఎవరైనా ఉన్నారా అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారే. ఆయన సంపాదించలేదో పక్కన పెడితే కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క మనసుల్ని మన్ననలో పొందిండు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను సంపాదించుకున్నాడు. అంత గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ గారు టికెట్ ఇవ్వబోతున్నారు, అది డిక్లేర్ అయ్యే రోజు ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం కొంచెం బాధలో ఉంది కాబట్టి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కోల్పోయినా అనే బాధలో ఉన్నారు కాబట్టి ఈ బాధ నుంచి బయటికి రాగానే అఫీషియల్గా ఏదో ఒక రోజు కేసీఆర్ గారు ప్రకటించే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు కాకపోయినా రాబోయే ఎన్నికల్లో కూడా మేడం గారికే టికెట్ ఇస్తారనేది బ్రహ్మాండమైన బలమైన వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జరిగితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే టైం అనేది నర్సంపేట ప్రజలకు 2028 అని చెప్పుకోవచ్చు.